మహాదేవ శంభో శివశంకర అంటూ శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి నదీ తీరంలోని పుణ్యక్షేత్రాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏలూరు శైవ క్షేత్రం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున శైవక్షేత్రాలకు దర్శించి ఆ మహాదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తూ మహాన్యాస రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్న సందర్భాలతో కూడా ముఖ్యంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్న సందర్భాలతో కూడా ఏలూరు జిల్లా పట్టిసీమలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఏకూజనండి కూడా భక్తులు గోదావరి నది మధ్యలో ఉన్నటువంటి భద్రకాళి వీరేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఇదే సందర్భంలో అటు ఆ పంచారామ క్షేత్రాలైనటువంటి పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం సంబంధించి, అలాగే భీమవరంలో గునిపూడిలో వేయించేసినటువంటి సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భం అయితే ఉందో, అలాగే ఆచంటేశ్వర స్వామి వారి ఆలయం, నత్తారామేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా కొవ్వూరులోని గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి గోష్పాద క్షేత్రానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అలాగే పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా అటు తర్పణములు సంబంధించి వారికి పిండ ప్రదానాలు చేయడం, తర్పణాలు వదిలి ఆ గోదావరి నదిలో ఆ పితృతర్పణాలు సమర్పించడం వంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సందర్భం అయితే అక్కడ ఉన్నాయి. అలాగే జంగమ దేవుళ్ళు శంభో హరహర అంటూ కూడా నాదాలు ఏవైతే ఉన్నాయో నామస్వరాలు ప్రత్యేకంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న సందర్భాలు అయితే కూడా ముఖ్యంగా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇదే సందర్భంలో పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తుకోకుండా పూర్తి స్థాయిలో అంతా కూడా యంత్రంగా ఏర్పాట్లు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అలాగే ఏలూరు జిల్లా కలిదిండిలో ఏం చేస్తున్నటువంటి శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా పరమేశ్వర స్వామి బలివేయ రామేశ్వర స్వామి వారికి కూడా ప్రత్యేకంగా పూజలు జరుగుతూ భక్తులు ఏకూజాన్ని కూడా తరలి వస్తూ స్వామివారికి ఉదయం నుంచి కూడా మహిళలకు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఎక్కడ చూసినా భక్తులు ఉదయం ఏకూజాము నుండి కూడా శివనామ స్మరణతో పెద్ద ఎత్తున తరలివస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అటు దర్శనాలు చేసుకున్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా ఎక్కువగా ఈ ఏకూజామనే భక్తులు స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు అర్చనలు చేస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎక్కడా కూడా తరలివస్తున్న నేపథ్యంలో వారికి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితులు అయితే కూడా కనపడుతున్నాయి. వాళ్ళకి రాత్రికి స్వామివారికి లింగోద్భవ సమయంలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు జిల్లా నుంచి.